మన రక్షకుడిని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరోసారి దేవుడు చూపిన ఉచిత కృపలో మనం అందరం ఈ విధంగా ఆన్లైన్లో కలుసుకునే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. గడిచిన వారమంతా దేవుడు తోడుగా ఉన్నాడు. మరోసారి ఈ విధంగా దేవుని వాక్యాన్ని వినే కృపను ప్రభు మనందరికీ అనుగ్రహించాడు. సాక్షులు ఇచ్చిన వీళ్ళందరి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు వాళ్ళ జీవితంలో చేసిన మేలను బట్టి దేవుని స్తుతిస్తూ ప్రార్థన సహాయం కోరిన బిడ్డల కొరకు అందరూ కూడా మన వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఈ సమయంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి యేసయ్య, మీ ఉచితమైనటువంటి కృపను బట్టి నీకు స్తోత్రాలు. అయ్యా, నువ్వు దయాళుడో కనికర సంపన్నుడో నాయన. అయ్యా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న గొప్ప దేవానికి స్తోత్రాలు. అయ్యా, గడిచిన సంవత్సరాలన్నీ మీరు తోడుగా ఉన్నారు నాయన. ఈ 2025 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఈ విధంగా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకే స్తోత్రాలు. ఈ సమయంలో నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మాతో మీరు మాట్లాడండి. అయ్యా, మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘముగా సహవాసంగా కూడుకునేటువంటి మేము అయ్యా నీలో అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి. మీ రక్తంలో కడగబడినటువంటి మేమునైనా నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడి అయ్యా నీ సంఘంలో ప్రభా అనుదినము అభివృద్ధి పొందడానికి సహాయం చేయమని అడుగుతున్నాం. నీ వాక్కు ద్వారా మాతో మీరు మాట్లాడమని మీ స్వరాన్ని వినిపించమని అడుగుతున్నాం. సాక్ష్యాలు ఇచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో మీరు చేసిన మేళ్ళకే వందనాలు. మీరు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన లైసెన్స్ని బట్టి నీకు వందనాలు. ఇంకా నువ్వు లైసెన్స్ కొరకు అయ్యా సహాయం కోరిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. తమ్ముడు సుమంతుని మీరు దీవించండి. మీ చిత్తానుసారంగా లైసెన్స్ మీరు అనుగ్రహించండి. తమ రంజితుని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఉద్యోగాన్ని మీరు అనుగ్రహించండి. కనుక కుటుంబంలో తన కుమార్తెకును అదేవిధంగా తన కుమారుడికి మీరు ఇచ్చిన గర్భఫలాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. వారి కుటుంబాలను మీరు ఆస్వాదించి మహిమ పొందమని అడుగుతున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా కొద్దిసేపు నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మా అందరితో మాట్లాడమని మీ స్వరాన్ని వినిపించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సమయంలో దేవుని వాక్యంలో నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వాక్యం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ప్రియమైన దేవుని పిల్లలారా, పోయిన 2 వారాలు యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను సువార్తలో ఆయన ఇచ్చిన 7 స్టేట్మెంట్స్లో 7 ప్రకటనలు ఆయన గురించి తనను గురించి తాను చెప్పుకున్న ప్రకటనల గురించి మనం నేర్చుకుంటున్నాం. 3వదిగా ఈ రోజున ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే, యేసు ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగును. ఆయన లోకానికి వెలుగు అన్న సంగతిని ఆయన తనకు తానే నేనే లోకమునకు వెలుగును అని చెప్పుకున్నటువంటి ఆయన ప్రకటన గురించి కొద్దిసేపు మనము దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడని చెప్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అని రాయబడింది. దేవుని బిడ్డలారా, ఆ సృష్టి క్రమంలో సృష్టి నిర్మాణంలో యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట యేసుక్రీస్తు ప్రభుల వారి ఆ శబ్దం దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. త్రిత్వమై ఉన్న దేవుడు సృష్టి నిర్మాణంలో తన పని తాను చేసినట్టుగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన మాట అయి ఉన్నాడు, వాక్యమై ఉన్నాడు, శబ్దమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు వెలుగు కలుగునుగాక అని ఆయన యెహోవా దేవుని నోటి నుంచి మాట రాగానే వెలుగు కలిగినట్టుగా చీకటి అంతా కూడా పారిపోయినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. చీకటిని వెలుగును దేవుడు వేరుపరిచినట్టుగా తర్వాత వచనాల్లో మనం గమనిస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, అయితే ఈ రోజున మన సబ్జెక్ట్, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. లోకమునకు వెలుగై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ఈ లోకంలో ప్రకాశిస్తుంది, కానీ చాలామంది దాన్ని గ్రహించట్లేదని దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో మనం గమనిస్తే ఆ జీవపు వెలుగు లోకంలో ప్రకాశిస్తుంది, కానీ చాలామంది దాన్ని గ్రహించట్లేదని దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, కానీ ఈ రోజున మనందరం కూడా యేసుక్రీస్తు యొక్క జీవపు వెలుగును గ్రహించిన వారమై ఆయన దగ్గరికి రాగలిగాం. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నాను. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.
ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు, కానీ ఈ చీకటి ప్రపంచం, ఈ చీకటి లోకం ఆయన్ని గ్రహించలేదు, అంగీకరించలేదని చూస్తున్నాం. కానీ ఈ రోజున నీవు నేను వెలుగై ఉన్న యేసయ్యను మనం అంగీకరించాం, స్వీకరించినటువంటి మనందరం కూడా జీవపు వెలుగులో నడవడానికి దేవుడు కృప చూపడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా జీవపు వెలుగు కలిగి ఉండాలంట. యోహాను సువార్త 8:12 మన మూల వాక్యాన్ని మర్చిపోవద్దు దేవుని బిడ్డలారా. 8:12 రెండో భాగంలో అంటున్నాడు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన ఎవరైతే వెంబడిస్తారో, ఆయన్ని వెంబడించువాడు చీకటిలో నడవడంట. చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఈ రోజున యేసుక్రీస్తును అంగీకరించాం మనందరం కూడా. ఒకప్పుడు పాపులంగా ఉన్నాం. పాపినని గ్రహించినటువంటి మనం మన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి ఏడ్చి ఆయన పాదాలు పట్టుకొని, ప్రభా ఇక మీద నేను ఆ పాపం చేయను అని ఆయన ఎదుట ఒప్పుకొని, నీవే నిజమైన దేవుడు, రక్షకుడు అని అంగీకరించి యేసుక్రీస్తు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని విశ్వసించి నీటిలో బాప్తిసం తీసుకుని రక్షించబడి దేవుని ఆత్మచేత నింపబడుతూ నిరీక్షణతో కొనసాగుతున్నాను. దేవుని బిడ్డలారా, నిరీక్షణతో కొనసాగుతున్నటువంటి మనము చీకటిలో నడవకుండా జీవపు వెలుగులో దేవుడు నడిపిస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున మళ్ళీ నువ్వు చీకటి కార్యాలు చేయడానికి లేదు. దేవుని బిడ్డలారా, చీకటి క్రియలు చేయడానికి లేదు. వెలుగై ఉన్న యేసయ్యను నువ్వు కలిగి ఉన్నావు. ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగు సమస్త విధములైన మంచితనమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, నీతి సమాధానమని దేవుని వాక్యం రాయబడింది. దేవుని బిడ్డలారా, వెలుగు అనే ఫలం, వెలుగును ఒక చెట్టుతో పోల్చి ఆ వెలుగు ఫలం ఏమై ఉంటుంది అని ఎఫెసీయులకు రాస్తూ పౌలు అంటున్నాడు, సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం అనే వాటిలో ఉన్నదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున వెలుగై ఉన్న యేసయ్యను ధరించినటువంటి మన జీవితాల్లో మంచితనము, నీతి, సత్యము ఇవన్నీ కనిపించాలి. దేవుని బిడ్డలారా, మన దైనందిన జీవితాల్లో మనకెదురవుతున్నటువంటి శోధనలు, మనకెదురవుతున్నటువంటి సమస్యలు, సాతాను ద్వారా వస్తున్నటువంటి శోధనలు మనం పడిపోకుండా జీవపు వెలుగు కలిగి ఉండడానికి దేవుడు కృప చూపుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన నిజమైన వెలుగై ఉన్నాడు. ఆయన జీవపు వెలుగై ఉన్నాడు. నిన్ను జీవింపజేస్తాడు. ఆయన ఈ పాపపు లోకంలో, ఈ చీకటి లోకంలో పడిపోకుండా జాగ్రత్తగా మనం నడుచుకోవాలంటే ఆయన్ని వెంబడించాలి. దేవుని బిడ్డలారా, ఆయన్ని మనం ఫాలో కావాలి, ఆయన్ని వెంబడించాలి. ప్రతిరోజు ఆయనతో మనం సహవాసం చేయాలి. దేవుని బిడ్డలారా, ఆయనతో ఫెలోషిప్ చేయాలి. మన దైనందిన జీవితాల్లో ప్రతిరోజు కూడా ఆయనతో గడపాలి. అనుదిన ఆహారంగా దేవుని వాక్యాన్ని తీసుకోవాలి. ప్రతిరోజు మనకు ఛార్జింగ్ లాగా ప్రార్థన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మచేత నింపబడే అనుభవంలోకి మనం రావాలని ప్రభువు కోరుతున్నాడు. ఈ రోజున మన జీవితాలను ఒకసారి పరిశీలించుకుందాం. మన జీవితాలకు ఈ వాక్యాన్ని అప్లై చేసుకుందాం. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. వెలుగైన ఆయన్ని ధరించినటువంటి మనం చీకటిలో నడవకుండా జీవపు వెలుగులో నడవాలని ప్రభువు చెప్తున్నాడు. ఈరోజు నీవు పరిశీలించుకో ఒకసారి. యేసుక్రీస్తు ఈ మాటలన్నీ కూడా ఆ యెరూషలేములో ఉన్నటువంటి మందిరంలో కానుకల పెట్టె దగ్గర నుండి మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ కూడా కానుకల పెట్టె దగ్గర నుండి మాట్లాడుతున్నాడు. చాలామంది వచ్చి కానుకలు వేస్తూ ఉన్నారు. వాళ్ళని చూస్తున్నాడు, గమనిస్తున్నాడు. ఆయన తనను గురించి తాను తన ప్రకటన చెప్తున్నాడు. దేవుని, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నేను వెలుగై ఉన్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, వెలుగై ఉన్న ఆయన్ని మనం వెంబడిస్తున్నాం కాబట్టి చీకట్లో నడవద్దని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. దేవుని బిడ్డలారా, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతున్నాను. అందరూ జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుతున్నాను. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునూ లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల
మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందము. అయితే ఆయనలోనున్న ప్రకారము, ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రియమైన దేవుని పిల్లరా, వెలుగై ఉన్న యేసయ్యను మనము కలిగి ఉండి ఆయనతో సహవాసము కలిగి ఉంటే మనలో ఉన్న చీకటి పారిపోతుంది దేవుని బిడ్డలారా. ఒకవేళ ఆయనతో సహవాసం చేస్తూ చీకటి క్రియలు జరిగిస్తే మనం అబద్ధికులమని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా. అనగా మనల్ని చూసిన వారు, ఈ సమాజం అంతా కూడా మనలో వెలుగును చూడాలి, అనగా సత్యమును చూడాలి, మంచితనమును చూడాలి, నీతిని చూడాలి, మనలో ఇంటిగ్రిటీ ఉండాలి దేవుని బిడ్డలారా, నిజాయితీ ఉండాలి, ప్యూరిటీ ఉండాలి, యథార్థత ఉండాలి. అప్పుడే మనము వెలుగై ఉంటాం దేవుని బిడ్డలారా. వెలుగు అనే మాటకు అర్థం అది వెలిగితేనే వెలుగు దేవుని బిడ్డలారా. నువ్వు వెలగకపోతే చీకటి అని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా. నీలో పేరు పెట్టుకున్నావు వెలుగని, కానీ చీకటికి జరిగిస్తే నువ్వు వెలుగు కాదు, నువ్వు చీకటి అని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా. మనము యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమైన తర్వాత ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును అని వాక్యం సెలవిస్తుంది దేవుని బిడ్డలారా. నిన్ను ఆయన కడగాలి అంటే ఊరికే చిన్న ప్రార్థన చేసి సరిపెట్టుకుంటే సరిపోదు. కానీ ఆ ప్రార్థనతో పాటు వెలుగై ఉన్న యేసయ్యతో నువ్వు అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. ఆయన యందు నీవు, నీ యందు ఆయన, అన్యోన్య సహవాసము కలిగి ఉంటే ఆయన మనల్ని పవిత్రులుగా చేస్తాడు దేవుని బిడ్డలారా. ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తానని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్న ఆయనతో మనం సహవాసం చేస్తే నీలో ఉన్నటువంటి చీకటి, నాలో ఉన్న చీకటి పారిపోతుంది. ఆయనతో ఇంకా అన్యోన్య సహవాసం గలవారమైతే మనము ప్రతి పాపము నుండి కూడా పవిత్రపరచబడతామని దేవుని వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారా. ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయము 21 వచనాన్ని కూడా నేను చదువుతున్నాను దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 3వ అధ్యాయము 21 వచనం, 19వ వచనం నుంచి కూడా చదివితే ఇంకా బాగుంటుంది. ఇంకా ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డమైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇందాక చెప్పిన మాటలే ప్రభు మళ్ళీ చెప్తున్నాడు. మనం సత్యవర్తనులమైతే, అనగా సత్యాన్ని అనుసరించే వారము, వెంబడించే వారమైతే గనక మన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవి కాబట్టి మనము నీతిమంతులముగా నీతి క్రియలు జరిగించే వారంగా ఉండగలిగితే మనలో వెలుగు ప్రత్యక్షపరచబడుతుందని దేవుని వాక్యం చెప్తుంది అని బిడ్డలారా. ఒకవేళ నీలో గనక పాపం ఉంటే నువ్వు ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడవు, అనగా మోకాళ్ళుని ప్రార్థన చేయడానికి నీకు మనసు రాదు. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలారా, నిన్ను నీవు పరిశీలించుకో. నువ్వు సత్యవర్తనుడువా, లేకపోతే దుష్కార్యం చేసేవాడు అయితే నువ్వు వెలుగును దగ్గర రావు అని చెప్తున్నాడు దేవుని బిడ్డలారా. దుష్క్రియలు కనబడకుండా నిమిత్తము ఆ దుష్కార్యములు చేయవాడు వెలుగునొద్దకు రాడు అంటున్నాడు దేవుని బిడ్డ. ఈ రోజున సహవాసానికి దూరంగా ఉంటున్నావేమో, ప్రార్థనకు దూరంగా ఉంటున్నాయేమో, దేవుని పిల్లలకు దూరంగా ఉంటున్నావేమో. ఈ వాక్యపు వెలుగులో నిన్ను నీవు పరిశీలించుకో. ఒకవేళ దుష్కార్యంలో పడిపోయావేమో నిన్ను నీవు దిద్దుకో. ప్రభా నన్ను క్షమించని ఆయన పాదాలు పట్టుకొని సహవాసంలో ఆయనతో
నీవు ఆయనతో కలిసి సహవాసం చేయాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సృష్టి ప్రారంభంలో ఈ సృష్టి అంతా కూడా భూమి ఆకాశాలు దేవుడు కలుగజేసిన తర్వాత చీకటి అలుముకొని ఉంది. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉంది. దేవుని బిడ్డలారా, ఈ సృష్టి కనిపించకుండా ఉంది. ఆత్మదేవుడు, దేవుని ఆత్మ జలముల మీద అల్లాడిపోతున్నాడంట. అల్లాడము అనే మాట అది బాధతో కూడింది. మనం చాలాసార్లు మనము తినాల్సిన టైంలో తినకపోయినప్పుడు మనము అల్లాడిపోతాం. దేవుని బిడ్డలారా, దాహమైనప్పుడు నీళ్లు దొరకని సమయంలో మనం అల్లాడిపోతాము అనే మాట మాట్లాడుకుంటాం. ఆ మాటను వాడుతాం. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ రోజున వాక్యం వింటున్నటువంటి నీవు నేను గమనించాలి. చీకటి అగాధ జలముల మీద కమ్మి ఉన్న సమయంలో దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, జలముల మీద అల్లాడుతున్నాడంట. ఎందుకు అంటే చీకటిని చూసి సహించలేని దేవుని ఆత్మ బాధపడుతున్నాడు. సృష్టి అంతటికి వెలుగు కలిగే విధంగా దేవుడు మాట్లాడాడు. వెలుగు కలుగునుగాక అని మాట్లాడుట తోడనే ఆయన మాట ఈ లోకానికి వెలుగునిచ్చింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని మాటలు మనం శ్రద్ధగా విన్నట్లయితే, పట్టుదలగా మన హృదయం అనే పలక మీద మనం రాసుకున్నట్లయితే మనకు వెలుగు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, మీ భార్యాభర్తల మధ్య సరైన సంబంధం లేదేమో, నీ భార్యను నువ్వు ప్రేమించేవాడుగా లేవేమో, నీ కుటుంబంలో ఉన్న నీ తల్లిదండ్రుల్ని నువ్వు ప్రేమించేవాడుగా లేవేమో, అవన్నీ చీకటి క్రియలే. దేవుని పిల్లరా, చీకటి క్రియలే. ఏ కోణంలో నువ్వు తప్పిపోయావో, ఎక్కడ నువ్వు దేవుణ్ణి ఆయాస పెడుతున్నావో ఆ యాంగిల్లో, ఆ కోణంలో ప్రభునితో మాట్లాడతాడు. ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుకు మనం ఏది దాచలేం. దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయాల్లో దేవుని బాధపడుతున్నావో వెలుగునొద్దకు వస్తే నీకు స్పష్టంగా కనబడుతుంది. అన్ని విషయాల్లో నువ్వు నిజాయితీగా ఉండాలి. అన్ని విషయాల్లో నువ్వు యథార్థంగా ఉండాలి. నువ్వు మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి. నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేసి, నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తే నేను నీతిమంతులుగా ఉండలేను. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యపు వెలుగులో ఎప్పుడు మనం నీతిమంతులం అవుతామంటే మనము మంచి మనస్సాక్షిని కలిగి ఉన్నప్పుడు. దేవుని బిడ్డలారా, యేసయ్యతో సహవాసం చేస్తే, నిజమైన జీవపు వెలుగై ఉన్న యేసయ్యతో మనం సహవాసం చేస్తే మనల్ని ఆయన ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరుస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డ, నిన్ను నువ్వు దిద్దుకోవడానికి ప్రయత్నం చేయి. ఈ సమయంలో చీకటిని ప్రేమించేవాడు అయితే వెలుగునొద్దకు రాలేవు, వాక్యం దగ్గరికి రాలేవు, ప్రార్థన చేయలేవు, దేవుని ఆత్మచేత నింపబడడానికి నిన్ను నీవు ఆయనకు అప్పగించుకోలేవు. ఇంకా చీకటిని ప్రేమిస్తున్నావా తమ్ముడా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నేను వెలుగై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి మనందరము కూడా ఆయన పిల్లలుగా మనం కూడా వెలుగై ఉన్నాం. దేవుని బిడ్డలారా, మనం కూడా వెలుగై ఉన్నాం. యేసే అన్నాడు ఆ మాట, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, లోకానికి వెలుగై ఉన్నాం. మనందరం కూడా వెలుగై ఉన్నటువంటి మనం ఈ లోకానికి వెలుగివ్వాలి, కానీ చీకటిలోనికి నడిపించేవారుగా ఉండకూడదు. నీ పని చేస్తున్న స్థలంలో నువ్వు వెలిగించబడాలి. నీ వెలుగు ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. నీ ద్వారా అనేకులు దీవెన పొందాలి అని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, వెలుగు యొక్క అర్థం అదే. వెలుగు చీకటిని పారదోలుతుంది. వెలుగు దుష్టత్వాన్ని పారదోలుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం నుండి నేను చదువుతున్నాను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు గాని అది బయట ఉండు వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు.
మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రియమైన దేవుని పిల్లరా, యేసు ప్రభు అంటున్నాడు ఇప్పుడు. ముందేమో ఆయన ఏమై ఉన్నాడో మూడవదిగా ఆయన చేసిన 7 స్టేట్మెంట్స్లో 7 ప్రకటనలో 3వ ప్రకటనగా ఈరోజు మనం ధ్యానించుకుంటున్నటువంటి నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనే మాట విన్నటువంటి మనతో ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. దేవుని పిల్లరా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటున్నాడు. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. వెలుగై ఉన్నటువంటి నీవు వెలగాలి. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. ఒకవేళ నువ్వు వెలిగించబడిన వాడు అయితే మరుగై ఉండలేవు. ప్రభు నిన్ను వాడుకుంటాడు. ఈరోజు నువ్వు మరుగుగా ఉంటున్నావా? ఆయనకు అందుబాటులో ఉంటున్నావా? ఆయన నిన్ను వాడుకోవడానికి అందుబాటులో ఉంటున్నావా? అనగా దీపస్తంభం మీద నువ్వు ఉండగలిగితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ వెలుగు అనేకులకు ఉపయోగపడాలి. నీ ప్రకాశము అనేకులకు వెలిగివ్వాలి. వారిలో ఉన్నటువంటి చీకటి పారిపోవాలి. అదే ప్రభు కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంటి నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ప్రియమైన దేవుని పిల్లరా, కొంచెము అనే మాట ఇది కొలిచే సాధనం. మానిక అని మనందరికీ తెలుసు, ధాన్యాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. అలాంటిదే కొంచెము కూడా ఒక కొలిచే సాధనం అన్నమాట. దేవుని బిడ్డలారా, కొలిచే సాధనం. మానిక కింద దీపాన్ని పెడితే అది ఎవరికి కనిపించదు, ఆ వెలుగు. కొంచెం కింద దీపం పెడితే ఎవరికి కనిపించదు. అదే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఒక శ్రేష్టమైన ఉదాహరణ చెప్తున్నాడు. కొలిచే ఆ పాత్ర దీపం మీద పెడితే దీపం ఎవరికి కనిపించదు, కానీ అది దీపస్తంభం మీదనే పెడితే ఇంటిలో ఉన్న వారందరికీ వెలిగించుటకై అది మంచిగా ఉంటుందని దేవుని వాక్యంలో యేసు ప్రభు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు దీపస్తంభం మీద ఉన్నావా? అనగా దేవుని పనిలో కొనసాగుతున్నావా? దేవుడు తన చిత్త ప్రకారంగా నిన్ను వాడుకోవడానికి దీపస్తంభం మీద పెట్టడానికి నువ్వు వెలిగించబడాలి. నువ్వు పాట పాడేవాడు అయితే యథార్థంగా పాడాలి. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. నువ్వు పాడుతూ ఉండగా అనేక మంది స్వస్థత పొందాలి, బాగుపడాలి, వాళ్ళ ప్రాణము తెప్పరిల్లాలి. నువ్వు పాడుతూ ఉంటే పరిశుద్ధాత్ముడు దిగి రావాలి. నీలో ఉన్న కృపావరాన్ని ప్రజ్వలింపజేయాలి. వెలుగై ఉన్న నీవు వెలిగించబడాలి, ప్రజ్వలింపజేయబడాలి. వెలుగుతున్నావా? ప్రార్థన ఆత్మచేత ప్రభు నిన్ను నింపుతున్నాడేమో. ప్రార్థన చేసే వరాన్ని, విజ్ఞాపన వరాన్ని ప్రభు నీకు ఇచ్చాడేమో. ఆ విజ్ఞాపన వరాన్ని నువ్వు ప్రజ్వలింపచేయాలి. అనగా నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనలో గడపడానికి, వ్యక్తిగతంగా ఆయనతో కలిసి ఏకీభవించి కన్నీటితో ప్రార్థన చేయడానికి నిన్ను నీవు సమర్పించుకోవాలి. ప్రభు ఏ కృప నీకు ఇచ్చాడో, ఎక్కడ నిన్ను వాడుకోవాలని నీకు సామర్థ్యాన్ని దేవుడు ఇచ్చాడో ఆ సామర్థ్యం ప్రకారంగా ఆయన సన్నిధిలో నువ్వు నిలబడాలి. అదే దీపస్తంభం మీద ఉండడం. కొంచెం అన్నమాట మనం ఇంకా అప్లికేషన్ చేసుకుంటే కనుక, దాన్ని అన్వయించుకుంటే కనుక, ఈ రోజున చాలామంది ఒకరు ఇంకొకరి భక్తిని కొలుచుకుంటున్నారు. ప్రభాకర్ అన్న భక్తి ఇంత, యాకోబు అన్న భక్తి ఇంత. భక్తిని కొలుచుకోవడానికి లేదు దేవుని బిడ్డలారా. ప్రభు అందరినీ ఒకే రీతిగా ప్రేమిస్తున్నాడు. ఆయన పక్షపాతి కాదు, అందరినీ వాడుకుంటాడు ఆయన. భక్తి కొలుచుకొని చాలామంది బ్రష్ పట్టిపోతున్నారు దేవుని బిడ్డలారా. ఎవరినో చూసి నీవు అనుకరించడం కాదు, నీవు నీకుగానే వాడబడాలి దేవుని బిడ్డలారా. నీవుగానే దేవుని సన్నిధిలో వాడబడాలి. ఏ కృపను ప్రభు నీకు ఇచ్చాడో ఆ కృపలో నువ్వు వాడబడాలి. మనుషులను చూసి వారి భక్తిని వీరి భక్తిని కొలుచుకొని బ్రష్ పట్టిపోకూడదు దేవుని బిడ్డలారా.
అదే అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఈ రోజున నీవు నేను ప్రకాశించాలి ఈ లోకంలో దేవుని బిడ్డలారా. ఈ పాపపు చీకటి లోకంలో మనం ప్రకాశించాలి. మన పరలోకపు తండ్రిని మహిమపరచాలి. యేసు క్రీస్తును అంగీకరించినటువంటి మనం బాప్తిస్మము ద్వారా, నీటిలో బాప్తిస్మం తీసుకోవడం ద్వారా యేసుక్రీస్తును ధరించుకున్నటువంటి నీవు నేను వెలుగు సంబంధులం. ఇంకా ఎందుకు చీకటి క్రియల్లో ఉంటారు దేవుని బిడ్డలారా? ఇంకా ఎందుకు చీకటి కార్యాల్లో ఉంటారు? దయచేసి మళ్ళీ ఆయన దగ్గరికి రా, ఆయన పాదాలు పట్టుకో. ప్రభువా నన్ను క్షమించమని ఆయన అడుగు. ఆయన నిన్ను పరిశుద్ధపరుస్తాడు, మళ్ళీ వెలిగిస్తాడు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద అని ఇక్కడ అంటున్నాడు, కానీ ఇంకొక సందర్భంలో మంచం కింద అని కూడా చెప్పాడు. ఇంకో సందర్భంలో మనుషులు దీపం వెలిగించి మంచం కింద పెట్టరు కానీ అంటున్నాడు. ఆ రిఫరెన్స్ నేను మర్చిపోయాను, కానీ బైబిల్లో ఆ మాట రాస్తుంది దేవుని బిడ్డలారా. ఈ రోజున చాలామంది మంచము అనగా శరీర సుఖానికి అలవాటు పడిపోయి ప్రార్థనా జీవితానికి కానీ, ఉపవాస ప్రార్థనకు కానీ, దేవుని వాక్యాన్ని చదవడానికి కానీ కేటాయించకుండా మంచానికి పరిమితమైపోతున్నారు. అనగా శరీర సుఖానికి అలవాటు పడిపోతున్నారు. నా ప్రియ దేవుని పిల్లరా, ఆ లిస్టులో నీవు నేను ఉండకూడదు. క్రీస్తు కొరకు కొంచెమైనా శ్రమపడాలి. క్రీస్తు కొరకు కొంచెమైనా శ్రమపడాలి. ప్రేమ దేవుని పిల్లరా, ఎవడైనను నన్ను వెంబడింపగోరిన యెడల తనను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని యేసయ్య అన్నాడు. మనము సిలువ మోసే వాళ్ళం దేవుని బిడ్డలారా. క్రైస్తవ భక్తి అనేది పూల పాన్పు కాదు. ఆయన కొరకు మనం శ్రమ పడాలి, సిలువ మోయాలి. అనగా సిలువ శ్రమలు మనం సహించాలి. ప్రభువు నిన్ను నడిపించినట్టుగా ఆ శ్రమల కొలిమిలో ప్రభు నిన్ను పరీక్షించినప్పుడు నీవు శుద్ధమైన సువర్ణంగా కనబడాలి, శ్రేష్టమైన బంగారంగా కనబడాలి అని ప్రభు కోరుతున్నాడు దేవుని బిడ్డలారా. ఈరోజు వాక్య వెలుగులో మన జీవితాల్ని దిద్దుకుందామా? మన జీవితాల్ని బాగు చేసుకుందామా దేవుని బిడ్డలారా? యేసయ్య రాకడ అతి సమీపముగా ఉంది. నేడో రేపు ఆయన రానై ఉన్నాడు. ఆయన వస్తే ఆయన ఎదుర్కొనే సత్తా నీకుందా? ఆయన ఎదుర్కొనే పరిశుద్ధత నీకు నాకుందా? మనం పరిశీలించుకుందాం దేవుని బిడ్డలారా. గట్టి మహిమతో ఆయన రాబోతున్నాడు. వేవేల దూతలతో, కోటి సూర్యుల వెలుతురుతో ఆయన రాబోతున్నాడు. ఆయన్ని తట్టుకునే ధైర్యం నీకుందా? ప్రభు ఈ రోజున నేను కోరుతున్నాడు, నేను వెలుగై ఉన్నాను, నువ్వు కూడా వెలుగై ఉన్నావు. వెలుగు సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమైన వాటిలో ఉంది అని దేవుని వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా? నిన్ను బట్టి యేసయ్య నామం దూషించబడుతుందా? నీవు నేను ఈ లోకంలో సాక్షులుగా ఉన్నాం దేవుని బిడ్డలారా. సిలువ సాక్షులుగా ఉన్నాం. మనం వెలిగించబడినటువంటి మనం చీకటిలో ఉన్నటువంటి ప్రజలకు వెలిగించే వారంగా ఉండాలి దేవుని బిడ్డలారా. ఏ విషయాల్లో కూడా నువ్వు రాజీ పడకుండా ఆయన కొరకు రోషం కలిగి జీవించాలి. పరిశుద్ధత విషయంలో రోషంతో ముందుకెళ్ళాలని ప్రభు కోరుతున్నాడు దేవుని బిడ్డలారా. దయచేసి అందరూ గమనించండి. ఈ ప్రతి గురువారం జరుగుతున్నటువంటి ఈ పురుషుల ప్రార్థన కూడికలో ప్రభు నన్ను ప్రేరేపించినట్టుగా యేసుక్రీస్తు యోహాను సువార్తలో పలికినటువంటి 7 ప్రకటనలు, ఆయన గురించి తనను గురించి తాను చెప్పుకున్న 7 స్టేట్మెంట్స్లో 3వ స్టేట్మెంట్ ఈరోజు మనం ధ్యానించుకున్నాం. ప్రభు వెలుగై ఉన్నాడు, నీవు నేను కూడా వెలుగై ఉన్నామని చెప్పాడు. వెలుగై ఉన్నటువంటి మనం ఈ లోకంలో, చీకటి లోకంలో అనేకులకు వెలుగిచ్చేవారుగా మనం ఉండాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఈ రాత్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాలు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అయ్యా, నువ్వు వెలుగై ఉన్నావు, మేము కూడా వెలుగై ఉన్నామని మీరు మాతో మాట్లాడారు. మేము ఇక మీదట చీకటిలో నడవద్దు నాయనా. చీకటి కార్యాలు మా జీవితంలో ఉండకూడదు. ఎక్కడైనా నేను ఆయాస పెట్టామేమో,
మా చూపుల ద్వారా, ఆలోచనల ద్వారా, మాట ద్వారా, క్రియల ద్వారా, చేష్టల ద్వారా ఎక్కడా నిన్ను బాధ పెట్టామో, దుఃఖ పెట్టామో దయచేసి మమ్మల్ని క్షమించండి నాయన. మేము ఇంకటి మీదట చీకటిలో నడవకుండా మేము జీవపు వెలుగు కలిగి ఉండడానికి సహాయం చేయండి. తద్వారా నిన్ను వెంబడించేవారుగా మేము ఉంటామని నీ వాక్యం మా జీవితంలో స్పష్టం చేసింది నాయన. నీ వాక్యమే మా జీవితాన్ని దిద్దుతుంది. నీ వాక్యమే మాలో ఉన్న మలినాన్ని తొలగించే సబ్బు లాంటిది. మాకు ఉదక స్నానము చేసే పాల వంటి నీ వాక్యాన్ని మీరు మాకు అందించారు. సుత్తె లాంటి మమ్మల్ని సరిచేసే వాక్యాన్ని మీరు మాకు అందించినందుకు స్తోత్రాలు. వెలుగై ఉన్న నీ మాటల్ని విన్నటువంటి మా జీవితాల్లో ఉన్నటువంటి చీకటిని మీరు తొలగించండి. ఎక్కడ మా జీవితాల్లో బలహీనతలు ఉన్నాయో మీకు తెలుసు అయ్యా. మా నోటిని శుద్ధి చేయండి. మా నోటి నుండి యథార్థమైన మాటలు పలకడానికి సహాయం చేయండి. నీతి, నిజాయితీ, యథార్థత మాలో కలిగించండి. మంచితనంతో మేము బ్రతకడానికి సహాయం చేయండి. సత్యముగా మేము జీవించడానికి సహాయం చేయండి. నీ వాక్యం విన్న ప్రతి బిడ్డను, ప్రతి తమ్ముని, ప్రతి అన్నను సమృద్ధిగా మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఇదిగో ప్రభా, ఈ ఇంటర్నెట్ తరంగాల ద్వారా పరిశుద్ధాత్మదేవ మీ అభిషేకాన్ని విడుదల చేసి ప్రతి బిడ్డని మీరు తాకుమని అడుగుతున్నాను. ఆత్మదేవ ప్రతి బిడ్డని మీరు దర్శించండి. ఈ సమయంలో ఇప్పుడే తాకండి, వారి అక్కర్లు తీర్చండి ప్రభా. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాల మీద దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను మీరు స్వస్థపరచండి నాయన. అక్కర్లో ఉన్న బిడ్డలే అక్కర్లు మీరు తీర్చండి. నువ్వు నమ్మదగిన వాడు నాయన. ఈ ఆన్లైన్ ద్వారా జరుగుతున్నటువంటి ఈ పరీక్షలను మీరు అంతకంతకు ఆశీర్వదించండి. అనేక మంది ఆదివారం రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాకింగ్ దొరకని పరిస్థితుల్లో నీ బిడ్డలకు మళ్ళీ మీరు ఇస్తున్నటువంటి వాక్యాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాం. ఇంకెంతమంది ఇది రాలేరో వాళ్ళందరితో మీరు మాట్లాడండి. వారికి మంచి సమయాన్ని సంప్రాప్తింపచేయండి. నీ వాక్యం విన్న ప్రతి బిడ్డను సమృద్ధిగా మీరు ఆశీర్వదించమని యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓవర్ టు సుమంత్. థ్యాంక్ యూ అన్న. ఇంతవరకు మంచి వర్తమానాన్ని మనకు అందరికి అనుగ్రహించాడు. మరి 7th స్టేట్మెంట్ లో మరి 3వ స్టేట్మెంట్ గా ఇది నాన్న మనతో అందరితో దేవుడు మాట్లాడి ఉన్నాడు. లోకమునకు వెలుగై ఉన్నాడని దేవుడు చాలా చక్కగా అన్నతో మనందరితో మాట్లాడాడు. అన్న గురించి, అన్న కుటుంబం గురించి, అన్న చేస్తున్న ఇంకా ఈ పరిచర్య గురించి, మరి ముగింపు ప్రార్థన మన మధ్య ఉన్న అన్న సామ్యుల్ అన్న ప్రార్థిస్తాడు అభిదవి నుంచి వెళ్ళి. ఆశీర్వాదం.